అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపీకృష్ణ. నేను రీసెంట్గా కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ర్యాంక్ 70 వచ్చింది. ఈరోజు మీ ముందుకి రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, లాస్ట్ 3 years నుంచి 2022లో నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి రీసెంట్గా మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయేంత వరకు ప్రాసెస్ ఎలా జరిగిందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు నా పర్సనల్ నేను ఎందుకు వచ్చానంటే, ఈ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి, ఈరోజు మీ ముందు ఒక ర్యాంకర్స్ లెక్క మీ ముందు ఉండడానికి స్ట్రగుల్ చాలా ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఆస్పిరెంట్కి ఒక స్టోరీ ఉంటుంది, నార్మల్గా వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది. నా పర్సనల్గా నేను చెప్పాలి అంటే సార్, 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను. సో స్టేట్ సర్వీసెస్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 1 లాంటి స్థాయి జాబ్ కొట్టాలంటే మీరు అంటే ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండటానికి నేను ఆ జాబ్ మరీ లీవ్ పెట్టి వచ్చాను. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టి ఆ జాబు వేరే జాబ్ కోసం వదిలిపెట్టడం అంటే చాలా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండరు చాలా మంది. అలాంటి సిచ్యువేషన్లో ఎలా అయినా జాబ్ కొట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మీకు తెలిసిందే, అన్ఫోర్సిన్ కండిషన్స్ వల్ల ఆ జాబ్ నోటిఫికేషన్ 2 times క్యాన్సిల్ అవ్వడము, మళ్ళీ రావడము, మా పెయిన్ అది చాలా చెప్పలేనిది అది. బట్ స్టిల్ అలానే స్టాండ్ ఉన్నాము. తర్వాత 2024 ఎప్పుడైతే ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రాపర్గా జరిగినప్పుడు మేము ఈ లాస్ట్ 1 yearలో మళ్ళీ ట్రాన్స్పరెన్సీగా మొత్తం జరిగి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పడ్డ స్ట్రగుల్ లాస్ట్ 3 yearsలో ఎవ్రీథింగ్ లాస్ట్ ఎండ్కి వచ్చిందన్న టైంలో మళ్ళీ అన్ఫోర్సిన్ కండిషన్స్ వల్ల మళ్ళీ ఆగిపోయి ఈరోజు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఉండటానికి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, నా ఒక్కరిదే కదా సార్, ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు సార్, ఆల్రెడీ గ్రూప్ 1 ర్యాంక్స్. చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి సార్. అంటే ఏంటంటే, ఇప్పుడు యూపీఎస్సీ 6 attempts 7 attempts ఉంటాయి సార్, అవి ఇచ్చేసి ఇంకొక అటెంప్ట్ ఇస్తే అయిపోతుంది అనుకున్న టైంలో కూడా గ్రూప్ 1 వచ్చింది కదా, ఈ అటెంప్ట్ ఒక్కటి ఆపుదాము, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ అయిపోయింది కదా, ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత ఇద్దామని చాలా మంది ఆగిపోయారు సార్. ఆ టైము వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా చెప్పలేంది సార్. ఇంకా సార్, నేను సెంట్రల్లో జాబ్ లీవ్ పెట్టి వచ్చినప్పుడు ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నాను సార్. నాతో పాటు చాలా మంది ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు కానీ సార్ ఇప్పుడు వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరు 6 attempts ఇచ్చి 7 attempts ఇచ్చి 4 interviews వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. దాంట్లో అప్పుడు కూడా సక్సెస్ఫుల్ కాలేదు వాళ్ళు. కానీ అందరికి మంచి ర్యాంక్ వచ్చి ఇంకా అయిపోయింది ప్రాసెస్ అనుకున్న టైంలో కూడా స్టిల్ ఇంకా అదే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ స్టిల్ అశోక్ నగర్లో ఉన్నారు సార్ వాళ్ళు. అంటే వాళ్ళు ఎవరు సమాధానం చెప్తారు, ఈ ప్రాసెస్ డిలే వల్ల వాళ్ళకి ఎంత లాస్ అవుతుంది అన్నది ఎవరు గుర్తించట్లేదు సార్ ఫస్ట్. అండ్ చాలా మంది కొందరు ఎంప్లాయీస్ సార్ వేరే జాబ్స్లో ఉన్నారు, చిన్న జాబ్స్లో గ్రూప్ 4 గ్రూప్ 3 ఆర్ వేరే జాబ్స్లో చాలా ఉన్నారు. ఆ జాబ్స్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఇంకా వేరే జాబ్కి వెళ్దామని చెప్పేసి ఎదురు చూసి అది ఏమవుతుందో అర్థం కాక 3 months పీరియడ్ 4 months పీరియడ్ అని కొంచెం టైం పీరియడ్ ఉంటుంది సార్. అది చెప్పుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు కొందరు ఉన్నారు సార్, అలా చాలా మంది ఉన్నారు. అండ్ ఇలా సార్ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది ఒకటి సార్, ఈరోజు ఈ ప్రాసెస్ ఎంత జెన్యూన్గా జరిగిందో లాస్ట్ 1 year నుంచి ఎవ్రీ ప్రాసెస్ని అందరు చూస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పిన స్టోరీస్ సార్. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు కష్టపడి వచ్చిన విధానం కానీ, పూర్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే ఇన్ని యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఇచ్చి కూడా స్టిల్ బయట జరిగే తప్పుడు మాటలకి మేము ఇబ్బంది పడుతున్నాం సార్. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రాసెస్ని స్పీడప్ చేయాలని చెప్పేసి, ప్రాసెస్ని కంప్లీట్ చేసి రిక్రూట్మెంట్ని ఫాస్ట్గా చేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే లాస్ట్ 1.5 yearలో కూడా సార్, ఇప్పుడు నేను ఆల్రెడీ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లోనే సెలెక్ట్ అయ్యాను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లెక్క. ఆ ప్రాసెస్ కూడా ప్రతి ప్రాసెస్లో కూడా ఏదో డిలే అవ్వడం వల్ల లేట్ అయ్యి టైం అనేది చాలా లాస్ అవుతుంది సార్, సర్వీస్ లాస్ అవుతున్నారు సార్ చాలా మంది. అది ఇక్కడ రిపీట్ కావద్దు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. అందరికీ నమస్కారం, నా పేరు భవ్య. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గ్రూప్ 1 ప్రాసెస్ అనేది స్టాల్ అవ్వడం వల్ల కేవలం గ్రూప్ 1 అభ్యర్థులకు మాత్రమే కాదు, బోత్ గ్రూప్ 2 ఇంకా గ్రూప్ 3 వాళ్ళకు కూడా చాలా నష్టపోతున్నారు.
ఎందుకంటే అక్రాస్ ఈ 3 ఎగ్జామ్స్ మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి కామన్ మెరిటోరియస్ స్టూడెంట్స్ అనేది చాలా మంది ఉన్నారు. సో ఇన్ కేస్ మనకి గ్రూప్ 1 అనేది ఆగిపోయి గ్రూప్ 2, గ్రూప్ 3 కనుక ముందుకెళ్తే ఫ్యూచర్లో బ్యాక్లాగ్స్ అనేవి చాలా పడతాయి. దీనివల్ల మళ్ళీ మనం ఫైనల్గా నష్టపో అన్ఎంప్లాయిడ్ యూత్ మాత్రమే. ఇదంతా కాకుండా మనం కష్టపడి హార్డ్ వర్క్తో మెరిట్తో ఇంత దూరం వచ్చాక కూడా ఫైనల్గా మనం ఆ ఆపర్చునిటీ అనేది తీసుకోలేకపోతున్నాం. సో అది మనకి కాదు, మనతో ఉన్న మన ఫ్రెండ్స్కి, మన పేరెంట్స్కి అందరికీ చాలా డెల్యూషనల్గా ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే యూపీఎస్సి 2024 అనే సైకిల్ గ్రూప్స్ తర్వాత స్టార్ట్ అయింది, బట్ అది ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో బట్ మనం కంపారిటివ్లీ చూసుకుంటే మనం ఇక్కడే ఉన్నాం. దీనివల్ల మనకి ఇంకా ఫ్యూచర్ రిక్రూట్మెంట్కి ప్రిపేర్ అయిదాం అనుకునే స్టూడెంట్స్కి కూడా ఒక నెగిటివ్ ఫీల్ అనేది వస్తుంది గ్రూప్స్ మీద. ఎందుకంటే ఇది ఒక అన్సర్టన్ ఎగ్జామ్, చాలా టైం టేకింగ్, ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు, అన్నీ జరుగుతూనే ఉంటాయి, లేట్ ప్రాసెస్ అనే ఒక రాంగ్ అజంప్షన్ని మనం క్రియేట్ చేస్తాం అవుతాం. సో మనం ఈ ప్రాసెస్ని ఎంత ఫేర్, ట్రాన్స్పరెంట్గా, ఆనెస్ట్గా ముందుకు తీసుకెళ్తే మనం ఒక మంచి ప్రెసిడెంట్స్ని సెట్ చేయవచ్చు ఫ్యూచర్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా. ఇంకా మా ఫ్రెండ్స్ చెప్పినట్టు కూడా ఈ సోషల్ మీడియా ట్రయల్స్ కానీ, బయట వాళ్ళు ఏదో అనడం, రాంగ్ అలిగేషన్స్, ఇవన్నీ డ్యూ ప్రాసెస్లో సాల్వ్ అవుతాయి, ఆనెస్ట్గా సాల్వ్ అవుతాయని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మనము తెలంగాణ సాధించుకొని 15 సంవత్సరాలు వస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ బిడ్డలకు తనకి మెరిట్ ఉన్నా, ప్రతిభ ఉన్నా మా ఉద్యోగాలు మాకే అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అలా 15 సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత జరుగుతున్న మొదటి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఇది. 3 సంవత్సరాలు అవ్వొస్తుంది. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 రిక్రూట్మెంట్స్ ఇవన్నీ సకాలంలో ఫిల్ చేసినట్టయితే మళ్ళీ వైభవంగా మన గవర్నమెంట్ ఆఫీసెస్లో కొత్త ఎనర్జీ, కొత్త మోటివేషన్తో పాటు మెరుగైన సర్వీసెస్ అందించాలనుకున్న మాలాంటి చాలామంది యువకులు ఇక్కడ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్కి, మన తెలంగాణకి ఏ నియామకాల కోసం అయితే కొట్లాడామో అది సాధించుకొని అది తెచ్చుకునే రోజు దగ్గరే ఉంది అని వెయిట్ చేస్తూ ఇప్పటికీ ఇక్కడే ఉన్నాము. హెడ్లైన్స్ దగ్గరే మిగిలిపోయాయి మా గ్రూప్ 1 రిక్రూట్మెంట్స్, మన గ్రూప్ 1 రిక్రూట్మెంట్స్. కానీ ఆ హెడ్లైన్స్ వెనకాల ఉన్నది మా జీవితాలు, నలిగిపోతున్న మా జీవితాలు, మా కుటుంబాల జీవితాలు, మేము చెప్పుకోలేని బాధలు. మేము సంవత్సరాల తరబడి అశోక్ నగర్ వీధుల్లో, స్టడీ హాల్స్లలో పుస్తకాల వాసన, యాంగ్జైటీ తప్ప మరి ఏమీ తెలియదు మాకు. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా మాకు యాంగ్జైటీయే, అవుతుందా లేదా అని. ఫస్ట్ రౌండ్ అయినా, సెకండ్ రౌండ్ అయినా యాంగ్జైటీయే, రిజల్ట్స్ వచ్చిన యాంగ్జైటీయే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక కూడా ఇంకా యాంగ్జైటీయే. ఇది మారాలి. అండ్ మా కుటుంబాలు కేవలం మా హార్డ్ వర్క్ని మాత్రమే ఇవ్వలేదండి. మా రూపాయి కూడా పెట్టుకున్న మీగర్ సేవింగ్స్ని ఇచ్చాం, మా ప్రైమ్ ఏజ్ని ఇచ్చాం ఈ ఎగ్జామ్ కోసం, మా కన్నీళ్ళు ఇచ్చాం, మా అహోరాత్రాల కష్టాలు ఇచ్చాం. దగ్గర ప్రిలిమ్స్ 3rd రౌండ్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ అన్ని ఎగ్జామ్స్, అన్ని పేపర్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు 21 నుండి 22 వేల మధ్యలో ఉన్నారు. అందులో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుందని మేము నమ్ముతున్నాము. అందరిది కష్టమే. నాకు తెలిసిన చాలామంది ఫస్ట్ టైం ప్రిలిమ్స్ జరగడానికి, సెకండ్ టైం ప్రిలిమ్స్ జరగడానికి మధ్యలో మా తల్లిదండ్రులను ఇంకా కష్టపెట్టొద్దు, ఇంకా నేను ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు అని పెళ్ళిళ్ళు చేసేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో పాటు ఎంతోమంది తన తల్లిదండ్రుల్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఈ జర్నీని ఎలాగైనా కంటిన్యూ చేయాలనుకున్నారు. ఇంట్లో ఎవరైనా అన్ఫార్చునేట్లీ పోతే మనము వాళ్ళతోని నిలబడి ఉండాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడ మేము మా బాధ్యతలు మళ్ళీ మా ఇంట్లో ఉన్న వాళ్ళకి
అందరికీ ఉన్నాయి. అందరం మెరిటే, అందరం ప్రతిభావంతులమే. ఆ 21,000 మంది కూడా ప్రతిభావంతులే అని మేము నమ్ముతున్నాము. అందరిది కష్టమే. కానీ ఎంత కష్టపడ్డా కూడా, ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్ అనేది ఆ రోజు ఎగ్జామ్లో 563 మంది ఎవరైతే అందరికంటే మెరుగైన పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే చెందుతుంది. అందుకోసమే దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారు. కేవలం 563 సీట్స్ ఉన్నాయని మాత్రమే మనందరం అంత కష్టపడ్డాం. అందరూ మెరిట్కి వస్తే బాగానే ఉంటుండే, కానీ అలా లేదు. అందుకోసమే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. అండ్ విత్ అట్మోస్ట్ హంబుల్నెస్ అండ్ ఎంతో బాధ్యతతో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము బల్లగుద్ది చెప్తున్నాం, మేము కేవలం మెరిట్తో మాత్రమే ఈ రిక్రూట్మెంట్లో ర్యాంకర్స్గా ముందుకు వచ్చాము, మరి ఏ ఇతర విధాలుగా కాదు. అండ్ చాలా హంబుల్నెస్తోని, బాధ్యతతోని ఎవరిని వేలెత్తి చూపించాలనుకోవట్లేదు, ఎవరిని బాధ పెట్టాలి అనుకోవట్లేదు, ఎవరిని హర్ట్ చేసి మాట్లాడాలని మా ఉద్దేశం కాదు. కేవలం మా బాధలను మీ ముందు పెట్టడానికి మాత్రమే మేము మీ ముందరికి వచ్చాము. ఇది కూడా ఎంతో కష్టంగా తీసుకున్న డిసిషన్, కానీ మా బాధల్ని మేము ముందుంచితే తెలంగాణ సమాజం మా మాట వింటుంది. మన అన్ఎంప్లాయ్మెంట్కి మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. తెలంగాణలో రెగ్యులర్గా రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉండే ప్రక్రియ, ఆ ప్రక్రియకి మనం అలవాటు పడాలి. అలాంటి కల్చర్ మనం తెచ్చుకోవాలి. అండ్ ఫైనల్గా అందరి స్టేక్ హోల్డర్స్కి నాది ఇదే విన్నపం, దయచేసి మా అపాయింట్మెంట్స్ని త్వరగా మాకు ఇవ్వాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. టు కన్క్లూడ్ అండి, ఈ ఒక్క నోటిఫికేషనే ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు నడిచింది. 2022 నుంచి ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. ఈలోపు 3 యూపీఎస్సీ సైకిల్స్ జరిగాయి. మన పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ 2 సార్లు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అయిపోయింది. కానీ మనం ఎన్నేళ్ళైనా 2011లో లాస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది, అది 2018లో అయ్యింది. సిమిలర్గా 2004 గ్రూప్ 1 నోటిఫికేషన్ 2007లో అయ్యింది. ఇప్పుడు 2022లో స్టార్ట్ అయినది, మళ్ళీ ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాలేదు. అంటే ఎట్లా అయిపోయిందంటే, మన తెలంగాణలో గ్రూప్ 1 అంటే ఒక 4-5 ఏళ్ల ఒక సుదీర్ఘ ప్రయాణం అనేది అందరూ అనుకుంటున్న విషయం. మన పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అంటున్నారు, అరే ఏంటి తెలంగాణ గ్రూప్ 1 అంటే ఇంత లేట్ అవుతుంది అని. సో అందరూ కూడా ఈ జర్నీలో యుక్త వయసులో మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ లేట్ 20s, మిడ్ 30s, లేట్ 30s వాళ్ళు కూడా ఉన్నాం అందరం ఇక్కడ. మేము కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాళ్ళమే. తెలంగాణ సాధించి తెలంగాణకి ఒక సర్వీస్ చేయాలన్న దృక్పథంతో ముందుకొచ్చిన వాళ్ళమే. మాది కూడా ఒక వర్షన్ ఉంది, మాది కూడా ఒక స్టోరీ ఉంది అని ఈరోజు మీ అందరి ముందుకి రావడం జరిగింది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చి ఉగాది నాడు రిజల్ట్స్ వచ్చాయి, మార్చి 30వ తారీఖు. అప్పటి నుంచి మా మీద ఎవరైతే జెన్యూన్ ర్యాంకర్స్ ఉన్నారో మా మీద సోషల్ మీడియాలో కానీ మరి వివిధ మీడియా ఛానల్స్లో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. మేమందరం కూడా మళ్ళీ గంటాపదంగా చెప్తున్నది ఏంటంటే, మేమందరము కేవలం మెరిట్ పైన వచ్చాము. ఈ ఎగ్జామ్ అనేది అట్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా అండ్ ఆనెస్ట్గా జరిగింది. దీనికి ఇక్కడున్న 100 మంది, రాలేకపోయినా ఇంకా వందలాది మంది నా స్నేహితులు ర్యాంకర్లే సాక్ష్యం. ఎందుకంటే మేమందరం కూడా యూపీఎస్సీ మొదలగు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళమే. సో ఆ ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతాయి తెలుసు, మన గ్రూప్ 1 ఎలా అయింది కూడా మాకు తెలుసు. సో ఇది చాలా ట్రాన్స్పరెంట్గా, ఆనెస్ట్గా, ఇంటిగ్రిటీ తోటి అయిన ఎగ్జామ్. కాబట్టే మేమందరం కూడా కాన్ఫిడెంట్గా ఈరోజు మేము ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతోంది. ఈ మీడియా సమావేశం ద్వారా మేమందరికి కూడా తెలియజేయాలనుకున్నది ఒక్కటే, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ తెలంగాణ సొసైటీ అందరూ కూడా మా సైడ్ వర్షన్ కూడా ఈ సమావేశం ద్వారా మీరు వినండి. మా మెరిట్ని, మా ఆనెస్టీని గుర్తించండి. గత 3 ఏళ్లుగా ఆగిన గ్రూప్ 1ని, అలాగే గ్రూప్ 1 ముందుకెళ్తే ఇందాక నా మిత్రులు అన్నట్టు గ్రూప్ 2, గ్రూప్ 3ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఏదైతే ఎంప్లాయ్మెంట్ కోసం చాలామంది యూత్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జస్టిస్ జరగాలని మేమందరం కోరుకుంటున్నాము. అండ్ ఫైనల్లీ మా అందరికి కూడా అతి త్వరలో నియామక పత్రాలు అందుతాయని ఆశిస్తూ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ
జై తెలంగాణ. థ్యాంక్ యూ.